వివాహ వ్యవస్థను స్థాపించిన వాడు తండ్రి అయిన దేవుడై ఉంటున్నాడు. కనుక వివాహము మరి ఒక సూచనముగా మరి జరగబో విశ్వ వివాహము అనగా రాబో యొక్క మరి యుగాంతమైన వివాహం గురించి ఉద్దేశించి దేవుడు మనుషులందరినీ కూడా ఐక్యపరిచిన వాడైనాడు. మనకు తెలిసిన సత్యమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించవలసింది ఏమిటి అని అంటే, భార్య భర్తలు ఏ విధముగా జీవించాలి అనే యొక్క విషయాలను గురించి లేఖన భాగంలో నుండి మనకు చెప్పబడుచు ఉన్నది. ఇంతకుముందు మనం చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, స్త్రీ పురుషుడు అనగా వివాహం చేసుకున్నవారు మరి జతపరచబడుచున్నవారు, జతపరచబడబో వారందరినీ గురించి ఉద్దేశించి లేఖన భాగంలో చెప్పబడుచున్నది. ఈ డ్యూటీస్, ఈ కర్తవ్యాలు, ఈ యొక్క ఉద్దేశాలను తెలుసుకొని ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎంతో సంతోషకరంగాను మహిమకరంగా కుటుంబంగాను ఉన్నది. కనుక మరి ఈ యొక్క విషయము వివాహము ఆ యొక్క క్రీస్తు యొక్క వివాహముతో పోల్చబడినది ఉన్నది. క్రీస్తు యొక్క వివాహముతో ఎందుచేత పోల్చబడి ఉన్నది అంటే, క్రీస్తు మరి ఆ యొక్క వధువు కోసం ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న వారమై ఉంటున్నాం. అందుచేత క్రీస్తు ఏ విధముగా తన యొక్క వధువును అనగా సంఘమును ప్రేమించి ఉన్నాడో, అలాంటి యొక్క ప్రేమను ప్రతి మనుష్యుడు, వివాహం చేసుకుంటున్న ప్రతి మనుష్యుడు కూడా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనే యొక్క విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు లేఖనంలో చక్కగా వివరిస్తూ వచ్చిన వాడై ఉన్నాడు. అందుచేతనే మరి మొదటిగా మన పురుషులను గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. కొన్ని విషయాలు చెప్పబడుచున్నాడు. భర్త అనగా చేసుకుని పోయే భర్త లేదా ఒక పురుషుడు మరి ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నప్పుడు అతడు ఏమై ఉన్నాడు